వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టీఎస్ఆర్ని. మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుండి మన మహనీయులు అనే పాఠ్యాంశం నుండి డిఎస్సి తెలుగు అసిస్టెంట్ పండిట్స్ మరియు డిఎస్సిలోని ఎస్జిటి విభాగం నుండి వచ్చేటటువంటి తెలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క చరిత్రను, ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం. రాయలసీమ రత్నం, తెలుగు జాతి గర్వించదగిన ఆణిముత్యం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దేశ స్వతంత్రం కోసం ఆత్మార్పణ చేసిన వీరాది వీరుడు. వీర శాంత గుణాల కలగలిపే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి 10 ఏండ్లకు ముందే, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనగా సిపాయిల తిరుగుబాటు 1857. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటునే మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అని, లేదా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర సంగ్రామానికి 10 సంవత్సరాల ముందే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మహాత్యాగధనుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై తిరుగుబాటు ప్రారంభించిన సంవత్సరం 1846. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846 సంవత్సరంలో ఆంగ్లేయులపై తిరుగుబాటును ప్రకటించాడు. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే కూడా ముందుగా ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగు ఉక్కు పిడుగు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1806 సంవత్సరంలో జన్మించాడు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రాయలసీమ కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. అంటే పాలెగాళ్ళు అనగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో స్థానిక నాయకులను పాలెగాళ్ళు అని పిలుస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జయరామిరెడ్డి రాయలసీమ పాలెగాడు. ఇతడు నేడు సంజామల అని పిలుస్తున్న చెంచుమల గ్రామవాసి. నొసంకోటను ప్రధాన స్థావరంగా చేసుకుని చుట్టూ ఉన్న 66 గ్రామాలకు అధికారిగా ఉండేవాడు, లేదా పాలెగాడుగా ఉండేవాడు. అంటే 66 గ్రామాల పాలెగాడు ఎవరు అంటే జయరామిరెడ్డి. ఈయన సంజామల అని నేడు పిలుస్తున్నాం. గతంలో సంజామలను చెంచుమల అని పిలుస్తారు. ఈ సంజామల చెంచుమల గ్రామవాసి జయరామిరెడ్డి. ఈ జయరామిరెడ్డి ప్రధాన స్థావరం నొసంకోట. ఈ నొసంకోట చుట్టూ ఉన్నటువంటి 66 గ్రామాలకు అధికారిగా ఉండేవాడు, లేదా పాలెగాడుగా ఉండేవాడు. కుంపిణీ వారు నొసంకోటను ముట్టడించి జయరామిరెడ్డిని పాలెగాడుగా నియమించి కొంత భృతిగా ఇచ్చేవారు. జయరామిరెడ్డి కాలం తనకు అనుకూలంగా లేదని గ్రహించి పరిస్థితులకు తలొగ్గి కుంపిణీ వారిచ్చే జీవన భృతి పింఛన్ను స్వీకరించి కాలం గడుపుతున్నాడు. ఇలా పాలిస్తున్న జయరామిరెడ్డికి
పుత్ర సంతానం లేదు. కాబట్టి తన దౌహిత్రుడైన మజ్జరీ వంశీయుడైన నరసింహారెడ్డిని దత్తపుత్రులుగా స్వీకరించాడు. కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరి దత్తపుత్రుడు అంటే జయరామిరెడ్డి దత్తపుత్రుడు. ఈ జయరామిరెడ్డి నొసంకోటను ప్రధాన స్థావరంగా పాలిస్తున్నటువంటి పాలెగాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మరి జయరామిరెడ్డికి పుత్ర సంతానం లేని కారణంగా దౌహిత్రుడైన మజ్జారి వంశీయుడైన నరసింహారెడ్డిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు జయరామిరెడ్డి. కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశం ఏమిటి అని అంటే మజ్జరీ వంశీయుడు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరి ఏ ప్రాంతానికి చెందినవాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని చూస్తే నేటి కడప, కర్నూలు జిల్లాలో కుందేరు నది పారుతున్న ప్రదేశాలు ఆనాడు రేనాటి సీమ అని పేరు. కాబట్టి రేనాటి సీమ అనగా కడప, కర్నూలు జిల్లాల్లో కుందేరు నది పారుతున్నటువంటి ప్రదేశానికి రేనాటి సీమ అని పేరు. ఈ కుందేటి పడమటి ఒడ్డున గల కర్నూలు జిల్లా రూపనగుడిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నవంబర్ 24, 1806 సంవత్సరంలో పెదమల్లారెడ్డికి జన్మించారు. అంటే నవంబర్ 24, 1806లో మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మించారు. ఈయన తండ్రి పెదమల్లారెడ్డి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి. మరి పెంచిన తండ్రి లేదా దత్తత తీసుకున్నటువంటి తండ్రి ఎవరు అంటే జయరామిరెడ్డి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుందేరు పడమటి ఒడ్డున గల జిల్లా కర్నూలు జిల్లా. మరి ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మించిన గ్రామం ఈ కర్నూలు జిల్లాలోని రూపనగుడి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తండ్రి పెదమల్లారెడ్డి ఆ తర్వాత జయరామిరెడ్డి దత్తత తీసుకోవడంతో ఉయ్యాలవాడలో పెరిగాడు. ఆ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా గుర్తింపు పొందాడు. కాబట్టి ఈయన పుట్టింది కర్నూలు జిల్లా రూపనగుడి, ఈయన పెరిగింది ఉయ్యాలవాడ. కాబట్టి ఆ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా గుర్తింపు పొందటం జరిగింది. ఆ తర్వాత తన పాలక జనకుడు అయినటువంటి లేదా రాయలసీమ పాలెగాడుగా స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి జయరామిరెడ్డి మరణానంతరం ఈ 66 గ్రామాల చిన్న పరగణాలకు వారసుడై స్థానిక నాయకుడిగా లేదా పాలెగాడుగా ప్రజల మనసు నెరిగి పాలన ప్రారంభించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇతని మూర్తి మనోహరము, గంభీరమును. మూర్తి అనగా రూపము ఆరు విగ్రహము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన రూపము ఆరు మూర్తి కలికితురాయితో కూడిన పట్టు రుమాల, వైష్ణవ భక్తిని తెలిపే 3 నామాలు, విశాల నేత్రాలు, నిమ్మకాయలను నిలపగలిగే గుబురు మీసాలు, శత్రువుల గుండెల్లో గుబురు కలిగించే ఖడ్గంతో మెరిసే చెయ్యి, సోపరులకు భయము భక్తిని కలిగించే ముఖ వర్చస్సు కలవాడు నరసింహారెడ్డి. ఇది ఈయన యొక్క రూపురేఖలు. ఇక మొట్టమొదటిసారిగా నరసింహారెడ్డి హతమార్చిన బ్రిటిష్ అధికారి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తహసీల్దారు మరియు కోవెలకుంట్ల ధనాగారానికి అధిపతి అయిన బొందిలి నరసింగయ్యను. అంటే మొట్టమొదటిసారిగా నరసింహారెడ్డి ఈ బ్రిటిష్ అధికారిని మరి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తహసీల్దార్ని హతమార్చారు. మరి అంతేకాదు అదే కోవెలకుంట్ల ధనాగారానికి అధిపతి అయిన బొందిలి నరసింగయ్యను మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
హతమార్చడం జరిగింది. అంతేకాదు ఈ దాడి ఇన్నూరు బోయల దండు సాయంతో ఒడ్డే ఓబెన్న కుడిభుజం రాగా ఖజానాను కొల్లగొట్టి దొరికిన ధనమంతటిని మూటగట్టించి తన స్వగ్రామానికి ఉయ్యాలవాడకు చేరుకున్నాడు. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడిభుజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒడ్డే ఓబన్న అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇన్నూరు బోయల దండు మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సాయంగా నిలిచింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కాకరేన్ నాయకత్వంలో గొప్ప బలగంతో నరసింహారెడ్డిని ముట్టడించేందుకు వచ్చిన మొదటివాడు. అంటే ఈ విషయం తెలుసుకొని బ్రిటిష్ వారు లేదా కుంఫిణి వారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఎలాగైనా బంధించాలి అని హతమార్చాలని ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించడం కోసం నాయకత్వంలో గొప్ప బలగంతో నరసింహారెడ్డిని ముట్టడించేందుకు వచ్చాడు. కానీ నరసింహారెడ్డి కాకరేన్ను తరిమి కొట్టాడు. అప్పుడు యుద్ధతంత్రం నెరిగిన నరసింహారెడ్డి తన నివాసాన్ని ఉయ్యాలవాడ నుండి నొసందుర్గానికి మార్చుకున్నాడు. నొసందుర్గం ప్రాంతంలోని మడకమల్ల, ముంగోడు, కానాల, సంజామల చెంచుమల అంటే సంజామలగా పిలిచేటటువంటి చెంచుమల గ్రామాల్లోని బోయలందరూ నరసింహారెడ్డి పక్షాన చేరారు. ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నుండి నొసందుర్గానికి మార్చుకున్నాడు. ఈ నొసందుర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు మూకమల్ల, ముంగోడు, కానాల, సంజామల చెంచుమల ఈ గ్రామంలో బోయలందరూ కూడా నరసింహారెడ్డి పక్షాన చేరారు. ఇక ఆ తరువాత కల్నల్ హాడ్సన్ రెండవ బ్రిటిష్ అధికారి నరసింహారెడ్డిని బంధించడానికి వచ్చినటువంటి కుంఫిణి అధికారి ఎవరు అంటే కల్నల్ హాడ్సన్. అంటే మొట్టమొదటి వాడు కాకరేన్ అయితే రెండోవారు కల్నల్ హాడ్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కల్నల్ హాడ్సన్ నరసింహారెడ్డిని బంధించడానికి బ్రిటిష్ దొరలు నియమించిన రెండవ సైన్యాధిపతి కల్నల్ హాడ్సన్ మరి బయలుదేరి నరసింహారెడ్డిని బంధించడం కోసం వస్తాడు. వీరోచితమైన పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదురొడ్డి పోరాడతాడు. దీనితో బ్రిటిష్ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ అయిపోవటం జరుగుతుంది. దీంతో ఈ కల్నల్ హాడ్సన్ కూడా వెనుదిరగటం జరుగుతుంది. ఈలోపు బళ్ళారి నుండి వస్తున్న బ్రిటిష్ వారి యుద్ధ సామగ్రిని నరసింహారెడ్డి మిత్రుడు నారాయణరాజు వశపరుచుకుంటాడు. ఈ విధంగా కల్నల్ హాడ్సన్ కూడా మరి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఏమీ చేయలేక వెనుదిరగటం జరుగుతుంది. అంటే మొట్టమొదటి వాడు కాకరేన్ వల్ల కాలేదు, రెండోవాడు కల్నల్ హాడ్సన్ వల్ల మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించడం లేదా ఓడించటం వారి తరం కాలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మిత్రుడు నారాయణరాజు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తరువాత కెప్టెన్ నార్టన్ కుంఫిణీ దొరలు నరసింహారెడ్డిని బంధించడానికి నియమించిన మూడవ సైన్యాధికారి. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించడం కోసం మొట్టమొదట కాకరేన్ వస్తాడు, ఆ తర్వాత కల్నల్ హాడ్సన్ వస్తాడు, మూడోవారు కెప్టెన్ నార్టన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కుంపిణీ దొరలు నరసింహారెడ్డిని బంధించడం కోసం ఈ కెప్టెన్ నార్టన్ను నియమిస్తారు. కెప్టెన్ నార్టన్ గిద్దలూరు వద్ద గుడారాలు వేయించాడు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి అమావాస్య రాత్రి ఆంగ్ల సైన్యంపై గాఢ నిద్రలో ఉండగా దాడి చేసి ఆంగ్ల సైన్యాన్ని హతమారుస్తారు. ఇక ఈ దాడి నుండి కొంతమంది సైన్యము మరియు ఈ కెప్టెన్ నార్టన్ తప్పించుకొని పారిపోతారు. ఇలా తప్పించుకొని పారిపోయినటువంటి కెప్టెన్ నార్టన్ మరలా తరువాత దాడి చేసి నరసింహారెడ్డిని కొంతమందిని తన వైపు మలుచుకొని
కుతంత్రాలతో నరసింహారెడ్డిని ఏకాకిని చేయడం జరుగుతుంది. ఇలా ఏకాకి అయినటువంటి నరసింహారెడ్డి నల్లమల అడవి మధ్యలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద వీరి కోసం కాపు కాస్తాడు. ఎలాగైనా సరే ఈ కెప్టెన్ నార్టన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలి అని. కానీ ఈ బ్రిటిష్ సైన్యం కెప్టెన్ నార్టన్ నరసింహారెడ్డికి అన్నపానీయాలు అందించేటటువంటి వ్యక్తిని బెదిరించి లోపరుచుకొని అతన్ని అన్నపానీయాలు అందకుండా చేసి నల్లమల అడవి మధ్యలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద చుట్టుముట్టి సైనిక బందోబస్తుతో కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు తీసుకుపోయి బంధించి కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు తీసుకుపోతారు. ఈ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద జుర్రేటి అనే ప్రదేశం వద్ద 1848 సంవత్సరంలో మరి ఉరి తీయటం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ వారు అత్యంత దారుణంగా ఈ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జుర్రేటి వద్ద 1848 సంవత్సరంలో ఉరి తీశారు. ఈ విధంగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదురులేని ధీరత్వంతో రాయలసీమ రత్నం, తెలుగు జాతి గర్వించదగిన ఆణిముత్యంగా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి 1846లోనే మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసిన తెలుగువాడిగా గుర్తింపు పొందాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని చరిత్రను మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని 1806 సంవత్సరం అని మనం చెప్పుకోవడం జరిగింది. జన్మించినటువంటి సంవత్సరం నవంబర్ 24, 1806 సంవత్సరం అని. మరి ఈయన 1846 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రారంభిస్తారు. ఆ తరువాత 1847 ఫిబ్రవరి 22న ఈయన మరణించాడు అని కొన్ని చోట్ల ఉంది. కానీ 6వ తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం 1848 సంవత్సరం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద జుర్రేటి ప్రాంతంలో 1848లో ఎన్ని ఉరి తీయటం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా సంవత్సరాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు 1857 మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రదేశాలు వచ్చేసరికి నేడు సంజామలుగా పిలుస్తున్నటువంటి ఊరు నాడు చెంచుమల అని పిలవటం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చెంచుమల సంజామల గ్రామవాసే నొసంకోటను ప్రధాన స్థావరంగా పాలిస్తున్నటువంటి పాలెగాడు జయరామిరెడ్డి. ఈ జయరామిరెడ్డికి దత్తత పుత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత గ్రామం కుందేరు పడమటి ఒడ్డున కర్నూలు జిల్లా రూపనగుడి. కాబట్టి కుందేరు పడమటి ఒడ్డున ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కర్నూలు జిల్లా అని మనం గుర్తుపెట్టుకోవాలి. కుందేరు కడప కర్నూలు జిల్లాలో ప్రవహించే నది. ఈ కడప కర్నూలు జిల్లాలో కుందేరు నది పారుతున్నటువంటి ప్రదేశానికి పేరు రేనాటి సీమ అని పేరు. కాబట్టి ఈ విధంగా జయరామిరెడ్డి పెంచిన తండ్రి మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్న తండ్రి పెద్దమల్లారెడ్డి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మొట్టమొదటిసారిగా
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి హతమార్చిన బ్రిటిష్ అధికారి అంటే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తహసీల్దారు అని గుర్తుపెట్టుకోవాలి. మరియు కోవెలకుంట్ల ధనాగారానికి చెందిన ధనాగార అధిపతి అయినటువంటి బొందిలి నరసింగయ్యను వీరిద్దరిని మొట్టమొదటిసారిగా దాడి చేసి హతమారుస్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మరి దీనితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం హతమార్చడానికి లేదా బంధించడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ప్రయత్నాల్లో మొట్టమొదటిసారిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించడానికి వచ్చినవాడు కాకరేన్, రెండోసారి వచ్చినవాడు కల్నల్ హడ్సన్, మూడోసారి వచ్చింది కెప్టెన్ నార్టన్. ఈ విధంగా మొట్టమొదటి కాకరేన్ను కల్నల్ హడ్సన్ను ఓడించేస్తాడు. కెప్టెన్ నార్టన్ కూడా ఒకసారి పారిపోవడం, రెండోసారి కుతంత్రంతో వచ్చి నరసింహారెడ్డిని బంధించి మరి కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో తీసుకుని వెళ్ళి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జుర్రేటి వద్ద 1848లో ఉరి తీయటం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి అంశాలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనం అధ్యయనం చేయాలి. మరి ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.